యూత్ అందరికి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకటే మాట, కల్ట్ బొమ్మ ఇచ్చా. తేరే ఇష్క్ మే అనే మూవీ చూసొచ్చా, స్టారింగ్ ధనుష్ అండ్ కృతి సనన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్, నాకైతే బాగా అనిపించింది. ఈ మూవీలో ఏంటంటే మనం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీని చూస్తామన్నమాట. కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది అండ్ కొంచెం సైకాటిక్గా ఉంటుంది అనమాట. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ పోర్షన్లో ఒక కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే అని అనిపిస్తుంది, అప్పుడు చాలా క్లారిటీ అనేది అప్పుడు ఇస్తారన్నమాట. ఈ మూవీ ప్లాట్ చెప్పడం కొంచెం కష్టమే, కానీ నేను ట్రై చేస్తా, ఎందుకంటే కొంచెం లేయర్స్ కింద ఉంటుందన్నమాట మూవీ అనేది. ప్లాట్ ఏంటంటే మన హీరోయిన్ వచ్చేసి సైకాలజీలో పీహెచ్డీ చేస్తుంటన్నమాట. సో తన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కింద ఒక థీసిస్ అనేది చేస్తుంది. వైలెన్స్ని మనుషుల బ్రెయిన్లో నుంచి దాన్ని పూర్తిగా తీసేయచ్చు, వాళ్ళని నార్మల్ పర్సన్స్ కింద మార్చచ్చు అని చెప్పి ఒక థీసిస్ చేస్తారన్నమాట. కానీ వాళ్ళ ప్రొఫెసర్స్ ఏంటంటే దానికి అగ్రీ అవ్వరు. అంటే నువ్వు చెప్పేదంతా రాసుకోవడానికి బాగుంది కానీ అది రియల్ లైఫ్లో జరగదు, అది రియల్ లైఫ్గా జరగాలంటే నువ్వు ఎవరినైనా ఒక మనిషిని సబ్జెక్ట్ కింద తీసుకుని వాళ్ళని మార్చి చూపించు, ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాను అండ్ నీ థీసిస్లో సంతకం అనేది పెడతాను అని చెప్పి వాళ్ళు అంటారన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు అసలు స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో మన హీరోయిన్ ఏం చేస్తుందంటే అలాంటి వైలెన్స్ నేచర్ ఉన్న పర్సన్ని పట్టుకుంటుంది. అది ఎవరో కాదు, మన హీరో ధనుష్ యాజ్ శంకర్ అనమాట. హీరోయిన్ ఏమో మన హీరోయిన్ సెలెక్ట్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరు కొన్ని కండిషన్స్ అనేవి పెట్టుకుంటారన్నమాట. మనోడేమో నేను డేట్ చేస్తూ ఉంటాను, లవ్ చేస్తూ ఉంటాను అని చెప్తుంది. తనేమో నేను ఓన్లీ వర్క్ రిలేటెడ్, నేను లవ్ చేయను అని చెప్తుంది అనమాట. దాని తర్వాత ఏంటంటే మనోడు కొంచెం డీప్గా లవ్లో పడిపోతాడు. దాని తర్వాత తన ప్రేమ కోసం ఎంతవరకు వెళ్ళాడు, ఏం చేశాడు, దాని తర్వాత మన హీరోయిన్ లవ్ని అర్థం చేసుకుందా, అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరూ నిజంగానే కలిసారా, తేరే ఇష్క్ మే అనే టైటిల్ అనేది ఎందుకు పెట్టారు, అదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎంచుకున్న పాయింట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ దాన్ని ఎగ్జిక్యూషన్ చేసిన విధానం కూడా బాగుందన్నమాట. లవ్ అనేది అంత ఈజీ మ్యాటర్ కాదు, చాలా కాంప్లెక్స్ అన్ని చెప్పడానికి ట్రై చేశారు, అదొకటి బాగుంది. అండ్ మన లైఫ్లో కొన్ని డెసిషన్స్ అనేవి ఏ టైంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అన్నది కూడా మనం సరిగ్గా తీసుకోకపోతే దాని యొక్క ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుంది అండ్ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిపోతుంది అన్న పాయింట్ కూడా చూపించారు. అది కూడా చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకొకటి ట్రూ లవ్ అనేది ఎలా ఉంటుంది, దానికోసం ఒక మనిషి అమ్మాయినా కానీ అబ్బాయినా కానీ దానికోసం వాళ్ళు ఎంతవరకు వెళ్తారు అన్న పాయింట్ని కూడా చూపిస్తారు. అది కూడా బాగుందన్నమాట. క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్లో ఒక కాన్వర్సేషన్ అనేది ఉంటుంది మన హీరోకి హీరోయిన్కి మధ్య. అదైతే చాలా బాగుంది. అసలు మనకి ఎగ్జాక్ట్‌గా వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఈ మూవీ ఎందుకు తీశారు అన్నది మొత్తం దాంట్లో ఉంటదన్నమాట. సో కొంచెం ఓపికగా చూడాలి, అప్పుడే మూవీ అనేది మనకు బాగా అర్థమవుతది, ఆ ఇంటెన్సిటీ ఏంటో మనకి తెలుస్తదన్నమాట. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ధనుష్ యాజ్ యూజువల్‌గా ఇరగదీస్తాడు. చాలా బాగా చేశాడన్నమాట. ఎస్పెషల్‌గా ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటది, అక్కడైతే చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. అండ్ ఇంకొకటి క్లైమాక్స్‌లో ఒకటుంటది, అక్కడ కూడా ఇరగదీస్తాడన్నమాట. కృతి సనన్ అయితే లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇరగదీసింది. దానికి ఒక చిన్న మోనోలాగ్ లాగా ఉంటది, ఆ డైలాగ్ ఎక్సలెంట్‌గా చెప్తది. యాక్చువల్‌గా ఆ డైలాగ్‌లోనే మనకి మూవీ మెసేజ్ మొత్తం ఉంటదన్నమాట. ఆ మోనోలాగ్‌లో అయితే తన పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది, చాలా బాగా చేసిందన్నమాట. అండ్ ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా చేశాడు. యాక్చువల్‌గా తను వచ్చేసి మన ధనుష్ ఫాదర్ అన్నమాట. ఆ రోల్‌కి పర్ఫెక్ట్ యాప్ట్. తను చాలా బాగా చేశాడు గానీ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సీన్ ఉంటది, మనోడి కోసం చిన్న రిక్వెస్ట్ చేయడానికి. అక్కడ కొంచెం ఓవర్ ది టాప్ వెళ్ళిపోయారు. అంతలాగా అవసరం లేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సాంగ్స్ కన్నా కూడా నాకు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ నుంచి కూడా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ చాలా బాగా కొట్టారు. అండ్ ఇంకోటి సాంగ్స్ విషయానికొస్తే టైటిల్ సాంగ్ అనేది చాలా బాగుందన్నమాట. ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ టీ. సో అందరికి నచ్చకపోవచ్చు, ఓన్లీ కొంతమందికే సెలెక్టెడ్‌గా నచ్చొచ్చు. కొంచెం ఓపిక గావాలి. అసలు ఈ మూవీ ఎందుకు తీశార్రా అన్నది తెలియాలంటే క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాలి, అక్కడ తెలుస్తదన్నమాట. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే ఈ మూవీ ఎళ్లి చూసేయండి. మూవీ అయితే బాగుంది.